ది వాట్స్ అప్రాక్సిమేట్ స్ట్రైటెడ్ మెకానిజం మనకి ఐ మీన్ వాట్ అనేవాడు జేమ్స్ వాట్ యాక్చువల్గా స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడానికి కనుక్కున్నాడని మనకు తెలుసు. యాక్చువల్ దాంట్లో యూస్ చేసిన మెకానిజం ఏంటంటే ఈ అప్రాక్సిమేట్ స్ట్రైటెడ్ మెకానిజం. సో ఇక్కడ ఒక 4 బార్ చైన్ తీసుకున్నారు. సో ఆ 4 బార్ చైన్ యొక్క లింక్ రేషియోస్ అనేవి యాక్చువల్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా డిఫరెంట్ కాంబినేషన్స్ మొత్తం ట్రై చేసి చూశారు. సో అల్టిమేట్గా ఒక రేషియో దగ్గర ఇంచుమించు ఈ కప్లర్ ఏబీ లింక్ మీద ఉన్న సి అనే పాయింట్ సో ఇంచుమించు అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో C1 నుంచి C2కి అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్ మోషన్లో మూవ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రేషియో యూస్ చేసుకున్న 4 బార్ చైన్ని మనకి యాక్చువల్గా స్టీమ్ ఇంజన్లో యూస్ చేశారు. ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర మనకి ఏం చేశారు అంటే ఐ మీన్ పిస్టన్ అనేది కనెక్ట్ చేసుకున్నారు. పిస్టన్ దాని కిందేమో సిలిండర్ ఉంది. ఈ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం అనేది మనకి స్టీమ్ ఇంజిన్‌లో యూజ్ చేశారు. మీకు ఆల్రెడీ వాట్సాప్‌లో నేను ఐ మీన్ వాట్స్ యొక్క ఫస్ట్ స్టీమ్ ఇంజిన్‌లో ఉన్న లింకేజ్‌ని మీకు ఆల్రెడీ వాట్సాప్‌లో పోస్ట్ చేశాను. చూసారా అందరూ? నిన్న వాట్స్ మెకానిజము మీకు యాక్చువల్‌గా అలాగా ఫస్ట్ తను డిజైన్ చేశాడు స్టీమ్ ఇంజిన్‌ని. యూజింగ్ దిస్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది వాట్స్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం అనేది ఇట్స్ ఎ నాన్ గ్రాస్హోఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో నాన్ గ్రాస్హోఫ్ అంటే మీకు తెలుసు. సో గ్రాస్హోఫ్ అంటే తెలుసు S+L P+Q. ఈ రిలేషన్ సాటిస్ఫై చేసి దాన్ని గ్రాస్హోఫ్ మెకానిజం అంటాం. ఒకవేళ ఈ రిలేషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే దాన్ని నాన్ గ్రాస్హోఫ్ మెకానిజం అంటాము. అందులో నాన్ గ్రాస్హోఫ్ డబుల్ రాకర్ మెకానిజం అవుతుంది. ఒకవేళ గ్రాస్హోఫ్లను సాటిస్ఫై చేయకపోతే మనకు వచ్చే మెకానిజం నాన్ గ్రాస్హోఫ్ డబుల్ రాకర్ ఆర్ నాన్ గ్రాస్హోఫ్ ట్రిపుల్ రాకర్ మెకానిజం. సో నెక్స్ట్ మెకానిజం ఈజ్ ఎవాన్స్ ఆర్ గ్రాస్హోపర్ మెకానిజం. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే అన్నీ కూడా అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్సే. సో ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం మేబీ మనం టుమారో డిస్కస్ చేస్తాము. సో నెక్స్ట్ మెకానిజం ఈజ్ ఇవాన్స్ ఆర్ గ్రాస్హోపర్ మెకానిజం. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఇవాన్స్ ఆర్ గ్రాస్హోపర్ మెకానిజంలో మనకి ఇక్కడ కూడా మనకి 4 లింక్స్ ఉన్నాయి చూడండి మీరు. ఫస్ట్ది O2 O4 ఫిక్స్డ్ లింక్ రాస్తున్నాను. సో O2 O4 ఈజ్ వన్ ఆఫ్ ద లింక్ అండ్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ లింక్. సో O2 O4 ఈజ్ ఏ ఫిక్స్డ్ లింక్. O2 O4 ఈజ్ ఏ ఫిక్స్డ్ లింక్. నెక్స్ట్ ఏంటంటే O2A ఈజ్ అనదర్ లింక్. O2A నెక్స్ట్ O4B. ఇవి 2 రిమైనింగ్ లింక్స్. దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా లింక్ ఉంది ఏంటది AB. సో AB ఈజ్ అవర్ కప్లర్. సో కప్లర్ అని ఎప్పుడు అంటామంటే if the link is not directly connected to our fixed link, we can call that link as a coupler. సో ఇక్కడ ఏబి లింక్ డైరెక్ట్గా ఈ ఫిక్స్డ్ లింక్తో కనెక్ట్ అయ్యలేదు. సో ఇక్కడ O2A is directly connected to this fixed link and O4B is directly connected to this fixed link. So the only link which is not connected directly to this fixed link is AB. So AB is our coupler or floating link. You can call it as our floating link. కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్. సో ఇప్పుడు ఇక్కడ ఈ కప్లర్ని ఏం చేస్తారు అంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇక్కడ బి వరకు ఉంది యాక్చువల్గా. ఏబి అనేది కప్లర్. దీన్ని ఏం చేశారు అంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో ఈ ఏబి కప్లర్ని ఎక్స్టెండ్ చేసుకుని సి వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారు అంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కప్లర్ లింక్ మీద ఉన్న పాయింట్ కప్లర్ పాయింట్ సి. సో సి అనే పాయింట్ ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు ఈ కప్లర్ యొక్క ఈ ఏబి యొక్క ఎక్స్టెన్షన్లో తీసుకున్నారు. కప్లర్ పాయింట్ సి it is taken on the it is it is taken on the it is taken on the extension of it is taken on the extension of link AB. సో AB యొక్క ఎక్స్టెన్షన్లో
ఏబి యొక్క ఎక్స్టెన్షన్లో మనకి సి అనే పాయింట్ తీసుకుంటారు. సో ఇక్కడ లింక్ రేషియోస్ ఎలా ప్లేస్ చేశారు అంటే వీళ్ళు, సో ఇక్కడ మీరు ఫస్ట్ది రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి గ్రీన్ కలర్, నేను చూడండి గ్రీన్ కలర్ లింక్ ఇది మొత్తం నేను డాటెడ్ లైన్స్ డ్రా చేశాను కదా, ఇది మొత్తం ఏంటంటే సో ఇది O2A అనేది యాక్చువల్గా మూవ్ అయ్యేటప్పుడు సో ఈ సి అనే పాయింట్ ఏం చేస్తుంది అంటే ఈ పాత్ మొత్తాన్ని ట్రేస్ చేస్తుంది, ఈ పాత్ మొత్తాన్ని ట్రేస్ చేస్తుంది. సో పాయింట్ సి అనేది ఈ పాత్లో మూవ్ అవుతుంది. ఇక్కడ C1 నుంచి C2 అనేది ఇన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్. సో యాజ్ ద మెకానిజం మూవ్స్, సో మెకానిజం మూవ్ అయినప్పుడు యాజ్ ద మెకానిజం మూవ్స్ సి పాయింట్ ట్రేసెస్ ద పాత్ C1 C2. సో C1 C2 పాత్ని ట్రేస్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇంచుమించు ఇక్కడ వరకు కూడా. ఇది మొత్తం కూడా ఏంటంటే అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్, అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ తీసుకున్న లింక్ రేషియోస్ ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ది ఇక్కడ మీరు ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే లింక్ ఏబి. ఇక్కడ చూడండి మీరు రెండు లైన్స్ రిప్రజెంట్ చేశాను కదా, ఈ మూడు కూడా సేమ్ లెంత్ ఉన్నట్టు. ఓకేనా, ఏబి లెంత్ ఈజ్ ఈక్వల్ టు O4B లెంత్ ఈజ్ ఈక్వల్ టు బీసీ లెంత్. సో ఏబి యొక్క లెంత్ అలాగే ఈ O4B యొక్క లెంత్, అలాగే ఏబిని ఎంత ఎక్స్టెండ్ చేయాలంటే ఏబి ఎంత అయితే లెంత్ ఉందో అంత ఎక్స్టెండ్ చేస్తే ఆ పాయింట్ ఆ చివర పాయింట్ సి అనే పాయింట్ ఉంటుంది. సో ఏబి లెంత్ ఎంత ఉందో అంత ఎక్స్టెండ్ చేశారు బి దగ్గర నుంచి లింక్ని. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు O4B. ఇది ఫస్ట్ లింక్ లెంత్కి ఒక రిలేషన్. సెకండ్ ఏంటంటే లింక్ రేషియోస్ రాస్తున్నాను. సో లింక్ రేషియోస్ ఎలా ఉన్నాయంటే యువర్ O2A ఈజ్ టు ఏబి ఈజ్ టు O2O4. సో మీరు O2A లింక్ యొక్క రేషియో అలాగే ఏబి యొక్క రేషియో అలాగే O2O4 యొక్క రేషియో చూస్తే మీకు ఎంత వస్తుందంటే 2:2.5:5.39. సో కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రేషియోస్ అనేవి యాక్చువల్గా స్టార్టింగ్లోనే ఫిక్స్ చేసిన రేషియోస్ కాదు, ఇవి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఒక లెంత్ తీసుకుంటాడు, దాని తర్వాత అది సెట్ కాకపోతే ఇంకొక లెంత్, అలాగే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మొత్తం తీసుకుని సో అల్టిమేట్గా ఇవాన్ ఆర్ గ్రాస్ ఆఫర్ ఇక్కడ ఎండ్ అయ్యాడు. ఈ రేషియో దగ్గర ఏంటంటే తనకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే సి అనే పాయింట్ మనకి అప్రాక్సిమేట్గా ఇంచుమించు ఈ కేసులో ఈ రేషియోస్ దగ్గర మనకి సి అనే పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అయింది. సో అసలు ఇది ఏ మెకానిజం ఫస్ట్ చూద్దాము. సో మనకి ఎన్ని లింక్స్ ఉన్నాయి. సో O2O4 ఒక లింక్ ఉంది, అలాగే O2A ఒకటి, నెక్స్ట్ A, B ఒకటి, నెక్స్ట్ ఏంటి O4B ఒకటి. సో ఇప్పుడు మనకి O2O4 ఎంత లెంత్, O2O4 లెంత్ 5.39, అలాగే O2A లెంత్. సో మొత్తం O2A లెంత్ ఎంత ఇచ్చారు 2. ఏబి లెంత్ ఎంత, ఏబి లెంత్ ఇస్ 2.5. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏబి ఈజ్ ఈక్వల్ టు O4B. సో ఏబి అంటే ఏబి లెంత్ అలాగే O4B లెంత్ రెండు ఈక్వల్, అంటే ఇది కూడా 2.5. సో ఇప్పుడు ఇది అసలు గ్రాస్ ఆఫ్ లింకేజా లేదంటే నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజా చూద్దాం. ఫస్ట్ గ్రాస్ ఆఫ్ లింకేజ్ అవ్వాలి అంటే ఎవరు S+L <= P+Q సాటిస్ఫై చేయాలి. సో S+L <= P+Q సాటిస్ఫై చేస్తే అది గ్రాస్ ఆఫ్ లింకేజ్. సో if your S+L is greater than P+Q, it is a non-grass of linkage. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ S+L క్యాలిక్యులేట్ చేస్తున్నాను. S+L అంటే షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్. ఇక్కడ ఉన్న షార్టెస్ట్ ఏంటి 2, లాంగెస్ట్ ఏముంది ఇక్కడ 2.5, 2.5, 5.39. సో 2 is the shortest link and the longest link is O2O4, that is 5.39. So you will get the value 7.39. Coming to P+Q is the remaining two links, that is 2.5 plus 2.5. So 2.5 plus 2.5, that is total 5 units.
సో యువర్ ఎస్ ప్లస్ ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ పీ ప్లస్ క్యూ. సో ఎస్ ప్లస్ ఎల్ గ్రేటర్ దాన్ పీ ప్లస్ క్యూ వచ్చాయి అంటే ఇట్స్ ఏ నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజ్. అంటే నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజ్ ఇది ఏ మెకానిజం అంటే నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో మీకు యాక్చువల్గా క్వశ్చన్ అడిగిన ఒకవేళ ఇవాన్స్ ఆర్ గ్రాస్ ఆఫర్ మెకానిజం గురించి రాయమంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేయాలి. సో ఫస్ట్ 4 బార్ మెకానిజమే. సో టోటల్గా లింక్స్ ఏమున్నాయి రాయాలి. ఫస్ట్ O2 O4 ఫిక్స్ చేస్తారు, అలాగే O2A AB O4B ఈ మొత్తం కూడా లింక్స్. AB అనేది కప్లర్ లింక్. సో ఇక్కడ ఏంటంటే కప్లర్ పాయింట్ సి అనే పాయింట్ తీసుకుంటున్నాము. అది ఎక్కడ తీసుకున్నామంటే ఈ కప్లర్ యొక్క ఎక్స్టెన్షన్లో ఏబి లింక్ని ఎక్స్టెండ్ చేశారు. ఎంత ఎక్స్టెండ్ చేస్తారు అంటే ఏబి ఎంతైతే లెంత్ ఉందో సో అంతే ఎక్స్టెండ్ చేశారు. అక్కడ సి అనే పాయింట్ ఉంది. సో ఇప్పుడు మెకానిజం మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే సి అనే పాయింట్ అప్రాక్సిమేట్గా ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఇఫ్ ద మెకానిజం మూవ్స్ యాజ్ ద మెకానిజం మూవ్స్ C1 C2 చెప్పండి. అది వాట్ కూడా సేమ్ ఇదే 4 బార్ మెకానిజం తీసుకుని స్ట్రైట్ లైన్ మోషన్ లో సి పాయింట్ కాకపోతే ఎక్స్టెన్షన్ లో తీసుకున్నాడు వీడు ఎవాన్స్ ఆర్ గ్రాస్ ఆఫర్. అదే ఎక్స్టెన్షన్ లో సి పాయింట్ దగ్గర పిస్టన్ కనెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఈ కప్లర్లో ఈ మిడిల్ పాయింట్ లో తీసుకుని వాట్ కనుక్కున్నాడు. దాని తర్వాత ఇవాన్ ఏం చేశాడంటే ఐ మీన్ ఈ ఏబిని ఎక్స్టెండ్ చేసి సమ్ సి అంటే తన అప్లికేషన్ వేరే ఉండొచ్చు మేబీ. అంటే ఇవాన్స్ అనేవాడు అంటే వేరే మిషన్ సార్ ఇది అప్లికేషన్ ఇది వేరేది యాక్చువల్గా అంతే. అంటే మేబీ ఇక్కడ వాడికి అవసరం లేదు స్ట్రైట్ లైన్, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సమ్ ఎక్స్టెన్షన్లో వాడికి కావాలి, సపోజ్ ఇక్కడ స్ట్రైట్ లైన్ కావాలనుకో వాడి అవసరాన్ని బట్టి ఇది డిజైన్ చేసుకున్నాడు అనమాట ఈ మెకానిజం. అర్థమైందా? ఓకే సార్. అంటే నేనంటే ఈ మెకానిజం దానికి అప్లికేబుల్ అవుతుంది కదా. ఈ మెకానిజం కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగే తను అది కనుక్కున్నాడు కాబట్టి అది యూజ్ చేశాడు. అంటే ఇప్పుడున్న మెకానిజమ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ టైంలో ఉన్న దాన్ని బట్టి అతను అది కనుక్కున్నాడు కాబట్టి అది యూజ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మామూలుగా ఆ స్టీమ్ ఇంజన్లో యూజ్ చేయొచ్చు అంతే కదా. అప్రాక్సిమేట్ ఇంకా ఇవి ఎగ్జాక్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో ఇలా లింక్ రేషియోస్ యూజ్ చేసుకుని సో మనకి యాక్చువల్ మెకానిజం అంటే ఇది మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ఏది కూడా మీకు ఫస్ట్లోనే ఆన్సర్ రాదు. సో ఫస్ట్ మీరు తను ఏం చేశాడంటే ఫస్ట్ O2A సమ్ లింక్ లెంత్ తీసుకుంటాడు, నెక్స్ట్ ఏబి ఇంకొక లెంత్ తీసుకుంటాడు, O4B ఇంకొక లెంత్ తీసుకుంటాడు. అలాగే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఏబి అంత లెంత్ తీసుకుని ఉంటాడు, మేబీ కొంచెం ఎక్స్ట్రా సమ్ బీసీ అనేది నాట్ ఈక్వల్ టు ఏబి తీసుకుని ఉంటాడు. డిఫరెంట్ కాంబినేషన్ మొత్తం చెక్ చేసి ఫైనల్గా ఒక రిజల్ట్ దగ్గర ఎండ్ అయిపోయాడు. ఆ రిజల్ట్ ఇది O2A AB O2 O4 ఈజ్ ఈక్వల్ టు 2:2.5 5.39. సో ఈ రేషియో దగ్గర తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సి అనే పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది అని ఐ మీన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ఒకటి కనుక్కున్నాడు. సో ఇది ఏంటంటే ఇట్స్ ఎ నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. మీరు S ప్లస్ ఎల్ లెస్ దాన్ ఈక్వల్ టు P ప్లస్ క్యూ వస్తుంది, గ్రాస్ ఆఫ్ లింకేజ్ అవుతుంది. సో ఇఫ్ S ప్లస్ ఎల్ గ్రేటర్ దాన్ P ప్లస్ క్యూ అయితే అది నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. మనకి వాట్ మెకానిజం కూడా నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజమే. అలాగే ఇప్పుడు మనం చెప్పిన ఇవాన్స్ ఆర్ గ్రాస్ ఆఫర్ మెకానిజం కూడా నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజమే. సో నెక్స్ట్ ఈజ్ థర్డ్ మెకానిజం ఈజ్ రాబర్ట్స్ మెకానిజం. ఇది కూడా 4 బార్ మెకానిజమే. ఓకే, ఇట్స్ రాబర్ట్స్ మెకానిజం. దీని ఏం చేస్తాడు అంటే మనకి యాక్చువల్గా ఇందాక వరకు ఏం చేశారు అంటే జస్ట్ O2A సమ్ AB B4 అని నార్మల్గా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే లింక్ అనేది వేరే షేప్లో తీసుకున్నారు. సో ఒక ట్రయాంగులర్ లింక్ అనేది తీసుకున్నారు ఇక్కడ.
ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక లింక్ కన్సిడర్ చేసింది. ఈ కప్లర్ని ఒక ట్రయాంగులర్ లింక్ కింద క్రియేట్ చేసి తీసుకున్నారు వీళ్ళు. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని లింక్స్ ఉన్నాయి అంటే ఈ O2 అండ్ O4 ఇది మొత్తం కూడా ఒక ఫిక్స్డ్ లింక్. ఈ O2A ఈజ్ అనదర్ లింక్ అండ్ AB ఈజ్ అవర్ కప్లర్ అండ్ B4 ఈజ్ ద అవుట్పుట్ లింక్. సో టోటల్గా ఉన్న లింక్స్ ఏమున్నాయి అంటే O2A O2 O4 O2A AB అండ్ O4B. సో ఇక్కడ ఉన్న లింక్స్ అన్నిటిలో మనం ఫిక్స్ చేసిన లింక్ ఏంటంటే 4 లింక్స్లో O2 O4ని ఏం చేశారు, ఫిక్స్ చేసుకున్నారు. సో O2 O4 ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్. సో ఇక్కడ ఏ పాయింట్ అనేది మనకి అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంటే ఈ కప్లర్ యొక్క ఎక్స్టెన్షన్ కాదు కానీ ఈ ట్రయాంగులర్ లింక్ తీసుకున్నారు కదా, ఈ ట్రయాంగిల్లో వన్ ఆఫ్ ద దీని వెర్టెక్స్ అంటారా, అంతేనా? ఓకే, ఈ రెండు సైడ్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ సి ఉంది కదా, ఆ సి పాయింట్ ఏమవుతుందంటే అప్రాక్సిమేట్గా ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సో ఇది ఎలా మూవ్ అవుతుందంటే సపోజ్ ఇక్కడ C1 ఇదేమో సపోజ్ C2. సో మీరు ఈ సి పాయింట్ యాక్చువల్గా ఈ O2 O4 గుండా పాస్ అయిపోతుంది అనుకోవచ్చు మీరు, కాకపోతే అలా పాస్ అవ్వదు. C1 C2 ఆ సి పాయింట్ సపోజ్ ఇంచుమించు దీని O2 O4 దగ్గరలోనే పాస్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ లింక్ ఉంది కదా, ఆ ఫిక్స్డ్ లింక్ మీదనే జస్ట్ కొంచెం డిస్టెన్స్లో అది అప్రాక్సిమేట్గా సి పాయింట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. మీరు డయాగ్రామ్ బట్టి ఈ సి పాయింట్ ఈ O2 O4 గుండా పాస్ అయిపోతుంది అనుకుంటారు, కాకపోతే అలా కాదు. యాక్చువల్గా కొంచెం జస్ట్ వెరీ స్మాల్ డిస్టెన్స్లో సి పాయింట్ ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో ఇక్కడ తీసుకున్న లింక్ రేషియోస్ ఎలా ఉన్నాయంటే, సో రాబర్ట్ యొక్క లింక్ రేషియోస్ ఎలా తీసుకున్నాడు అంటే, సో ఫస్ట్ ఈ O2 O4 ఉంది కదా ఫిక్స్డ్ లింక్, ఈ ఫిక్స్డ్ లింక్ అనేది 2 times ఆఫ్ AB ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ ద మీన్ పొజిషన్, ఇది మీన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది ఒక ట్రెపీజాయిడల్ షేప్లో ఉంది. సో ఇన్ ద మీన్ పొజిషన్ సో యువర్ మెకానిజం లుక్స్ లైక్ ఏ ట్రెపీజియం, ఇది ఒక ట్రెపీజియం లాగా ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్న ఒక లింక్ యొక్క లెన్స్ ఎలా ఉన్నాయంటే O2 O4 ఫిక్స్డ్ లింక్ యొక్క లెంత్ అనేది సో ఈ ఏబి యొక్క లింక్ ఈ లెంత్ కన్నా 2 times ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నాడు అంటే మొత్తం ఈక్వల్ అని తీసుకున్నాడు. ఏమంటే టోటల్గా ఈ O2A అలాగే ఏసీ లెంత్ అలాగే బీసీ లెంత్ అలాగే O4B మొత్తం అన్నీ ఈక్వల్ అని తీసుకున్నాడు. మొత్తం ఈక్వల్ లెన్స్ తీసుకున్నాడు. O2A నెక్స్ట్ ఏంటంటే ఏసీ, నెక్స్ట్ ఏంటంటే బీసీ, నెక్స్ట్ O4B ఇలా తీసుకున్నాడు. సో ఇలాగా యాక్చువల్గా సేమ్ ఇవి O2 O4 2AB తీసుకున్నప్పుడు అలాగే ఈ O2A ఏసీ బీసీ అలాగే O4B మొత్తం ఈక్వల్ తీసుకున్నప్పుడు తను ఏం అబ్జర్వ్ చేశాడు అంటే సి పాయింట్ అనేది అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందని రాబర్ట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. దీన్ని రాబర్ట్ మెకానిజం అంటారు. సో ఇప్పుడు ఇది అసలు గ్రాస్ ఆఫ్ లింకేజ్ నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజ్ కనుక్కుందాము. సో మనకున్న లింక్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి, O2 O4 కదా, O2 O4 వన్ ఆఫ్ ద లింక్. సపోజ్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే O2A అనేది ఏ అని తీసుకుంటున్నాను, ఓకేనా? O2A అనేది ఏ అని తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి O2A ఈజ్ ఈక్వల్ టు O2A O4B ఎంత ఉంటుంది, O4B ఈజ్ ఈక్వల్ టు O2A, ఇది కూడా ఏ అవుతుంది. సపోజ్ ఏబి ఇది ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏబి లింక్ ఎంత ఉంటుంది లెంత్, మీకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఎంత ఉంటుంది అది
మీకు ఐడియా ఉందా ఏమన్నా? ఇది ఏ అయితే ఈ బేస్ లెంత్ ఎంత ఉంటుంది ఈ ట్రయాంగిల్లో? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సపోజ్ √2a ఉంటుంది. √2a ఉంటుంది అంతేనా? అక్కడ O2 4 2ab అన్నాడు కదా సార్. O2 O4 2ab, కాకపోతే ఈ ఏబి లెంత్ తెలియదు కదా. ఏబి అనేది యాక్చువల్గా మనకి ఏ కాదు, ఇలా ఉంది. అప్పుడు a/2 అవుతుంది కదా సార్. A2 4 అనేది ఏ అయితే 2ab, అప్పుడు a/2 ab అవుతుంది సార్. ఇది a/2 కాదు కదా అంటున్నాను నేను. ఇది ఇది నాకు ఈ లెంత్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్. సపోజ్ ఇది డి అనుకోండి. సో సపోజ్ ఏడి లెంత్ బీడీ లెంత్ కావాలి. అంటే అప్పుడు a/2 ఆఫ్ చేస్తే వచ్చేది కదా సార్, మిడ్ పాయింట్ కదా సార్. ఆఫ్ చేస్తే రాదు కదా. అంటే అది మిడ్ పాయింట్ అని యాక్ట్ అవుతుంది కదా సెగ్మెంట్ కి, ఏబి సెగ్మెంట్ కి. అప్పుడు AB1 ఆఫ్ ఉంటుంది కదా సార్. ఏబి అనేది ఏ కాదు. ఏబి అనేది a/2 కదా సార్. అంటే అక్కడ O2 4 అనేది ఏని ఇచ్చాడు. O2 ఏ కదా సార్. 4 is 2ab. ఇప్పుడు ఏబి లెంత్ అనేది ఏ కాదు మనకి. ఇది ఈ లెంత్ టోటల్గా ఈ 4 లింక్ లెంత్స్ ఈక్వలే, కాకపోతే ఈ లింక్ లెంత్ మనకు తెలియదు యాక్చువల్గా. సో ఇది ఒకసారి తర్వాత చూద్దాంలే. సో మీకు యాక్చువల్గా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇది నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం వస్తుంది. సో మీరు అన్నట్టు సపోజ్ ఇది a/2 తీసుకున్నాము. ఇది సపోజ్ ఇది a/2 ఇది a/2 తీసుకున్నా సరే అంతే కదా వస్తుంది. ఓకే, ఇది ఏ కదా. సపోజ్ ఇది కూడా ఇది ఏబి కూడా ఏ అని తీసుకోండి సపోజ్. అప్పుడు O2 O4 ఎంత అవుతుంది? O2 O4 is 2a అవుతుంది. ఇది 2a అవుతుంది, ఇది కూడా ఏబి కూడా ఏ అవుతుంది అని సపోజ్ అలా తీసుకోండి. సో ఇప్పుడు S+L ఎంత అవుతుంది? షార్టెస్ట్ ఏముంది ఏ, ఇక్కడ S+L ఈజ్ షార్టెస్ట్ లింక్ ఈజ్ ఏ అండ్ లాంగెస్ట్ లింక్ ఈజ్ 2a. ఎంత వస్తుంది? 3a వస్తుంది. సో రిమైనింగ్ 2 లింక్స్ ఏమున్నాయి? అవి ఏమన్నాయి? ఏ అండ్ ఏ, మళ్ళీ a+a వస్తుంది, 2a వస్తుంది. ఇప్పుడు మీకు S+L గ్రేటర్ దెన్ P+Q వచ్చింది, అంటే 3a ఈజ్ గ్రేటర్ దెన్ 2a. సో అంటే ఇప్పుడు S+L గ్రేటర్ దెన్ P+Q అయిందంటే ఇట్స్ ఎ నాన్ గ్రాస్ ఆఫ్ లింకేజ్, దట్ ఈస్ డబుల్ రాకర్ మెకానిజం. నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో మీరు ఏ యాంగిల్ తీసుకున్నా సరే మేబీ మీకు S+L గ్రేటర్ దెన్ P+Q వస్తుంది నాకు తెలిసినంత వరకు, అంతే కదా. సో రాబర్ట్స్ మెకానిజం ఈజ్ ఎ నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. ఇది కూడా రాబర్ట్ కూడా ఏం చేశాడంటే 4 లింక్స్ తీసుకున్నాడు. ఇక్కడ కప్లర్ ఎలా తీసుకున్నాడు అంటే సమ్ ట్రయాంగులర్ లింక్ లా తీసుకున్నాడు. సో ఇక్కడ సి అనే పాయింట్ ఏంటంటే అప్రాక్సిమేట్ గా స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది. సో వీటి తీసుకున్నది ఏంటంటే సో O2A ఈజ్ ఈక్వల్ టు AC ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు O4B అని తీసుకున్నాడు. సో తీసుకుని అలాగే ఈ O2 O4 యొక్క డిస్టెన్స్ అనేది ఈ AB లింక్ లెంత్ కన్నా 2 టైమ్స్ ఉంటుందని తీసుకున్నాడు. సో ఇలా తీసుకున్నప్పుడు తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సి అనే పాయింట్ అప్రాక్సిమేట్ గా స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుందని కనుక్కున్నాడు. సో ఇదే రాబర్ట్ మెకానిజం. సో ఇట్స్ ఎ నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజం. సో ఈ C1 C2 అనేది ఈ O2 O4 జస్ట్ మీరు దీని గుండా పాస్ అవుతుంది. సి అనే పాయింట్ జస్ట్ కొంచెం డిస్టెన్స్ లో అది సి పాయింట్ అనేది ఈ O2 O4 మీద ఫిక్స్డ్ లింక్ మీద మూవ్ అవుతుంది. సి అనే పాయింట్ అప్రాక్సిమేట్ గా స్ట్రైట్ లైన్ లో. ఇది రాబర్ట్ మెకానిజం. సో ఇప్పుడు వరకు 3 మెకానిజం డిస్కస్ చేసాం. ఒకటేమో వాట్స్ మెకానిజం, నెక్స్ట్ ఏంటంటే ఇవాన్స్ ఆర్ గ్రాస్ ఓపర్ మెకానిజం, నెక్స్ట్ రాబర్ట్ మెకానిజం. సో 3 కూడా నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రాకర్ మెకానిజమ్సే, 3 కూడా అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్సే.
సో డిఫరెంట్ రేషియోస్ యూస్ చేసి డిఫరెంట్ మెకానిజమ్స్ కనుక్కున్నారు సో కైనమాటిషియన్స్ అందరూ. సో నెక్స్ట్ ఏంటంటే చెబీచెఫ్ మెకానిజం. సో చెబీచెఫ్ మెకానిజం ఈజ్ ఆల్సో an approximate straight line mechanism. సో ఇక్కడ ఇది కూడా అప్రోక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజమే. ఇక్కడ తీసుకునే పాయింట్స్ ఏంటంటే ఇక్కడ కూడా కప్లర్ అంటే ఈ O2A లింక్ అనేది ఈ O4B లింక్ రెండు కూడా ఈక్వల్గా తీసుకుంటారు. సో ఈ ఏబి మీద ఉన్న కప్లర్, ఇది ఏబి అనేది కప్లర్ లింక్ కదా, ఎందుకంటే ఈ O2 O4కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యలేదు, ఎందుకంటే ఈ O2A O4B డైరెక్ట్గా ఈ ఫిక్స్డ్ లింక్తో కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఈ ఏబి లింక్ అనేది డైరెక్ట్గా ఫిక్స్డ్ లింక్తో కనెక్ట్ అయ్యలేదు, అంటే ఇట్స్ ఏ కప్లర్. సో ఈ కప్లర్ మీద ఉన్న మిడిల్లో ఉన్న పాయింట్ సి అనే పాయింట్ తీసుకుంటే ఇది మెకానిజం మూవ్ అయినప్పుడు సి అనే పాయింట్ ఒక డి షేప్ కర్వ్లో మూవ్ అవుతుంది. సో డి షేప్ కర్వ్ని ట్రేస్ చేస్తుంది, సి అనే పాయింట్ డి షేప్ కర్వ్ని ట్రేస్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ దగ్గర C1 ఉంది కదా, ఈ C1 పాయింట్ అనేది ఈ O2కి డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాని మీదనే ఉంటుంది అది. సో ఈ O2కి ఎగ్జాక్ట్గా C1 పాయింట్ దాని మీదనే ఉంటుంది, అలాగే ఈ O4కి ఎగ్జాక్ట్గా C2 పాయింట్ దాని మీదనే ఉంటుంది. సో ఒక సి పాయింట్ ఒక డి షేప్ కర్వ్ని ట్రేస్ చేస్తుంది పాత్ని. ఇట్స్ ఏ చెబీచెఫ్ మెకానిజం. కాకపోతే ఇక్కడ లింక్ రేషియోస్ అనేవి మనం ఏం చేస్తున్నాము అంటే, మీకు ఒకసారి యానిమేషన్ చూపిస్తాను చెబీచెఫ్ మెకానిజం. ఒకసారి మిగతావి కూడా చూద్దాం. సో ఇక్కడ గ్రీన్ ఈ ఎల్లో కలర్ లింక్ కప్లర్ కదా, సో ఇది యాక్చువల్గా ఏ పాత్ని ట్రేస్ చేస్తుందో చూడండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఇక్కడ ఈ ఎండింగ్ ఎక్కడ వరకు ఉన్నది అప్రాక్సిమేట్ గా స్ట్రైట్ లైన్ కదా ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ ఇవాన్స్.
సో ఇక్కడ యాక్చువల్గా ఈ లింక్ ఉంది కదా, ఇది వీడు ఎక్స్ట్రా లింక్ తీసుకున్నాడు. ఇది కాకుండా నార్మల్గా మనకి ఈ గ్రీ ఈ ఎల్లో కలర్ లింక్ని మనం యాక్చువల్గా సమ్ ట్రయాంగులర్ లింక్ లా షేప్ కింద చేసి, సో దాని మీద ఇక్కడ ఉన్న సి అనే పాయింట్ యాక్చువల్గా మనకి అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో పాత్లో మూవ్ అవుతుంది. సో ఇవి డిఫరెంట్ మెకానిజం, అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజమ్స్. సో ఇప్పుడు చెబీచెఫ్ మెకానిజం ఉంది కదా, చెబీచెఫ్ మెకానిజంలో ఈ కప్లర్ ఏబి లింక్ మీద ఉన్న మిడిల్లో ఉన్న పాయింట్ మనకి అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్లో పాత్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ సమ్ రేషియోస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రేషియోస్ యాక్చువల్గా వాళ్ళు ఇవ్వాలి, సో ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఏం చేస్తామంటే మనం ఆ లింక్ రేషియోస్ కనుక్కుంటాం. ఎలా ఉంటే మనకి యాక్చువల్గా అది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ డిజైన్ చేసింది ఎలా అంటే, సో ఇక్కడ సి పాయింట్ ఉంది కదా, సి అనే పాయింట్ ఫస్ట్ C1 ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ దగ్గర అండ్ ఈ ఎక్స్ట్రీమ్ రైట్ పొజిషన్ దగ్గర ఇది యాక్చువల్గా O2 మీదనే ఉండాలి అండ్ ఇది O4 మీదనే ఉండాలి. సో మధ్యలో ఇంచుమించు ఇది అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని చెబీచెఫ్ యాక్చువల్ మెకానిజం అనేది క్రియేట్ చేశాడు. సో మనం ఇప్పుడు లింక్ రేషియోస్ కనుక్కుందాము. యాక్చువల్గా లింక్ రేషియోస్ కనుక్కోవడం గురించి సో డిఫరెంట్, సో ఇక్కడ ఒక పాయింట్ రాస్తాను. సో మిడ్ పాయింట్ ఆఫ్ కప్లర్ ఏబి ఏంటి ఇక్కడ సి. సో C1 టు C2, ఈ C1 నుంచి C1 టు C2 is an approximate straight line. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే C1 C2 ఈజ్ ప్యారలల్ టు O2 O4. సో C1 C2 జాయిన్ చేసే లైన్ యాక్చువల్గా O2 O4కి ప్యారలల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం లింక్ రేషియోస్ కనుక్కుందాము. ఎలా ఉంటే మనకి యాక్చువల్గా సి అనే పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందో ఫస్ట్ కనుక్కుందాము. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ ఉంది ఇదే మెకానిజం. యాక్చువల్గా ఏబి అనేది ఈ O2 O4కి ప్యారలల్గా ఉంటే ఆ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. ఏబి లింక్ అనేది O2 O4కి ప్యారలల్గా ఉన్న కాన్ఫిగరేషన్. ఏబి ఈజ్ ప్యారలల్ టు O2 O4 కాన్ఫిగరేషన్. O2 O4 ప్యారలల్గా ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో మనం ఏదైతే పైన మెకానిజం చూసామో సో ఇది యాక్చువల్గా ఏబి అనేది O2 O4తో ప్యారలల్గా ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఈ మెకానిజంలో ఏంటంటే టూ లింక్స్ వాల్యూస్ సేమ్. ఏంటంటే ఈ O2A లింక్ ఈ O4B లింక్ ఈక్వల్. సో O2A ఈజ్ ఈక్వల్ టు O4B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది ఒక ఎక్స్ యూనిట్స్ కానీ తీసుకుంటున్నాను. సో O2A ఈజ్ ఎక్స్ యూనిట్స్ అండ్ ఏబి ఈజ్ O4B ఈజ్ ఎక్స్ యూనిట్స్ అని తీసుకుంటున్నాను. సో నేను ఇంకొకటి ఏం తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఇక్కడ ఏబి ఉంది కదా, ఏబిని నేను 1 యూనిట్ అని తీసుకుంటున్నాను. సో కప్లర్ లింక్ యొక్క లెంత్ 1 యూనిట్ అని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే O2A ఈజ్ ఈక్వల్ టు O4B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యూనిట్స్. నెక్స్ట్ తీసుకున్నది ఏంటంటే
ఈ కప్లర్ యొక్క లెంత్, కప్లర్ ఈజ్ ఏబి. సో ఏబి యొక్క లెంత్ ఎంత తీసుకుంటున్నాను అంటే 1 యూనిట్ అని తీసుకుంటున్నాను. సో 1 యూనిట్ అని తీసుకుంటున్నాను కప్లర్ లింక్. సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్, ఇంకా థర్డ్ లాస్ట్ లింక్ ఏముంది ఇక్కడ, O2A అయిపోయింది, O4B అయిపోయింది, ఏబి లింక్ అయిపోయింది. O2 O4 ఉంది కదా, అంటే ఫిక్స్డ్ లింక్. అది ఎంత తీసుకుంటున్నాను అంటే O2 O4 యొక్క ఫిక్స్డ్ లింక్ లెంత్ ఎంత తీసుకుంటున్నాను అంటే y యూనిట్స్ కింద తీసుకుంటున్నాను. ఇదేమో x యూనిట్స్, ఈ O2A అండ్ O4B x యూనిట్స్, ఈ ఏబి లింక్ 1 యూనిట్, O2 O4 y యూనిట్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం x ఎంత ఉంటుందో కనుక్కోవాలి, అలాగే y ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. ఏబి అనేది 1 యూనిట్ ఆల్రెడీ మీరు ఫిక్స్ చేసుకున్నారు, అదొక నెంబర్ కింద ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే ఏదో ఒక నెంబర్ ఫిక్స్ చేసుకోవాలి కదా, మొత్తం అన్ని మీరు XYZ పెడితే మీకు అసలు ఏమీ రాదు, రేషియో కనుక్కోలేరు. ఖచ్చితంగా ఒక నెంబర్ తీసుకోవాలి కాబట్టి నేను ఏబి అనేది 1 యూనిట్ కింద తీసుకుంటున్నాను. సో ఓకేనా. నెక్స్ట్ ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఇదేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్. సో మెకానిజం ఎలా మూవ్ అవుతుంది అంటే, సో ఈ లింక్ రొటేట్ అవుతుంది కదా, O2A సపోజ్ రొటేట్ అయింది, రొటేట్ అవుతూ అది ఎక్కడికి వచ్చిందంటే O2A అనేది ఇలా రొటేట్ అవుతూ సమ్ A' పొజిషన్కి వచ్చింది, దీని మీదకి వచ్చింది. సో A', ఈ O2 మీదకి A' వచ్చింది. సో అప్పుడు యాక్చువల్గా ఏ ఎక్కడికి వచ్చిందంటే దీనికి కిందనే B' ఉంటుంది. ఓకేనా, B' ఉంటుంది. A2B సమ్ B' ఇక్కడ ఎక్కడికో వస్తుంది, ఇక్కడ మిడిల్లో C' ఉంటుంది. సో ఈ O2A లింక్ రొటేట్ అయినప్పుడు యాక్చువల్గా ఈ O2 మీద A' వస్తుంది, దాని మీద B' వస్తుంది. సో మిడిల్లో C' అనే పాయింట్ ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అనేది ఇది అవుతుంది. సమ్ C' అనే పాయింట్ ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడెక్కడో మన C' అనే పాయింట్ ఉంటుంది. సో 2 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, 2 కాన్ఫిగరేషన్స్ యూస్ చేసి కనుక్కుంటాం. ఇప్పుడు ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు, ఏబి అనేది ఈ O2 ఓవర్కి ప్యారల్గా ఉన్నప్పుడు ఇది కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతూ ఈ O2 మీదనే మనకి C' అండ్ A' B' మొత్తం 3 పాయింట్లు ఎప్పుడైతే ఉంటుంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ దగ్గర, మనకి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఈ 2 కాన్ఫిగరేషన్ యూస్ చేసి మనం X వాల్యూ అండ్ Y వాల్యూ కనుక్కుంటాం. సో ఫస్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కనుక్కుందాం. అసలు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ అన్నప్పుడు ఇది కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో మనకి యాక్చువల్గా ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ లొకేట్ అయింది. సో దీని ప్రకారం మనం ట్రయాంగిల్ O2 O4 B' యూస్ చేద్దాం. ట్రయాంగిల్ O2 O4 B' అంటే ఈ ట్రయాంగిల్ O2 O4 B', ఇది మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది యూస్ చేద్దాం. యూస్ చేసి సమ్ ఒక రిలేషన్ తీసుకొద్దాము. ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఈ రైట్ యాంగిల్కి ఈ సైడ్ ఆపోజిట్గా ఉంది కదా. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, O4B. సో O4B ఈజ్ హైపోటెన్యూస్ హియర్. సో మీకు ఆల్రెడీ తెలుసు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు O4B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు O4B' స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్. రిమైనింగ్ 2 సైడ్స్ ఏమున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న సైడ్ ఏంటి, O2B'. సో O2B' స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది, O2 O4. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఇది అవుతుంది. ఈ O4B' ఈజ్ హైపోటెన్యూస్ అండ్ O2B' ఈజ్ వన్ సైడ్ అండ్ O2 O4 ఈజ్ అనదర్ సైడ్. సో O2B' స్క్వేర్ O2 O4 స్క్వేర్.
సో ఇప్పుడు O4B' ఇది మనకు యాక్చువల్గా తెలీదు. కాకపోతే ఈ O4B' ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇది లాస్ట్లో రాద్దాంలే, O4B'². ఓకే, O2B', ఈ డయాగ్రామ్ చూడండి. ఓకే, ఈ రిలేషన్ నుంచి నేను O2B' రాస్తాను. మనకి O2B' తెలియదు కదా, O2B' లెంత్ తెలియదు, మిగతా లింక్ లెన్స్ రెండు తెలుసు. సో అందుకు O2B' అనేది లెఫ్ట్ సైడ్ రాస్తాను. O2B'² ఈజ్ ఈక్వల్ టు సమ్ O4B'² మైనస్ O2O4². సో O4B' ఎంత ఇక్కడ చూడండి, O4 నుంచి B' కున్న డిస్టెన్స్ x, అలాగే O2 నుంచి O4 కున్న డిస్టెన్స్ y. సో O4B' అనేది x, సో x² మైనస్ O2O4 డిస్టెన్స్ y, సో x² మైనస్ y². ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే O2B' కావాలి. O2B' ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ కావాలి O2B'. నేను ఏం చేస్తున్నానంటే O2B' ఎలా రాస్తున్నానంటే O2A' మైనస్ A'(B') కింద రాస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ కావాలి. నేనేం చేస్తానంటే O2 నుంచి A' డిస్టెన్స్ తీసుకుని దాంట్లోంచి ఈ చిన్న ఇది సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి O2A' అంటే ఏంటి, ఇది O2A అనేది ఒక లింక్ అది ఏమైంది, ఒక రొటేట్ A' పొజిషన్కి వచ్చింది. అంటే ఈ O2A' అన్న మనకి O2A అన్న ఒకటే. సో O2A అన్న యువర్ O2A' అన్న ఒకటే, ఎందుకంటే అది మొత్తం లింక్ అనేది రిజిడ్ లింక్. సో ఎప్పుడు కూడా ఒకటే లెంత్ ఉంటుంది, అంటే ఎక్సే ఉంటుంది. O2A లెంత్ ఎంత, ఎక్స్. సో మనకి O2A' అంటే ఎంత ఉంటుంది, ఎక్స్ మైనస్ మనకి ఏబి అనేది ఏంటి, కప్లర్ లింక్ లెంత్ ఎంత తీసుకున్నాను నేను, 1 యూనిట్ తీసుకున్నాను. అదే ఏమైంది, A'(B') ఈజ్ కప్లర్ అది. సో కాకపోతే న్యూ పొజిషన్ దగ్గర A' కింద అండ్ న్యూ పొజిషన్ దగ్గర B' కింద తీసుకున్నాను. ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ చేంజ్ అవ్వదు. సో కప్లర్ లింక్ ఈజ్ రిజిడ్ లింక్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1. సో O2B' అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి, x-1 వచ్చింది. సో అదే నేను ఏం చేస్తానంటే కింద సబ్స్టిట్యూట్ చేస్తాను. సో O2B' సబ్స్టిట్యూట్ చేద్దాము. O2B' ఈజ్ x-1². సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు అంటే A-B² అంటే A² ప్లస్ B² మైనస్ 2AB ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ y². ఇక్కడ ఏంటంటే x², సో మైనస్ అయితే 0 అయిపోద్ది అలాగా. సో ఇంకేమొస్తుంది, మైనస్ y² ఇటు సైడ్ వచ్చింది. సో 1 ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు, ఇది -2x రైట్ సైడ్ వచ్చింది, 2x వస్తుంది. అక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, y² ప్లస్ 1/2 వస్తుంది. ఇది ఒక రిలేషన్. ఓకేనా. ఇది ఒక రిలేషన్, ఒక కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 1/2 అనే ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఒక రిలేషన్ ఉంది, x ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 1/2. సో నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు ఇంకొక రిలేషన్ తీసుకొస్తాం. ఆ రెండు రిలేషన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎక్స్ అండ్ వై రిలేషన్ అనేది తీసుకొస్తాం. సో ఒకసారి అలా చూడండి.
ఫ్రమ్ ట్రయాంగిల్ ఓ టు ఏసీ నుంచి తీసుకొచ్చాము సార్ రిలేషన్. ఓ టు ఏసీ తీసుకుంటాము. సో ట్రయాంగిల్ ఓ టు ఏసీ నుంచి సో మనకి ఏం చేస్తామంటే ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది ఓ టు ఓవర్ మీద డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ ఓ టు ఓవర్ మీద డ్రా చేస్తాం. అప్పుడు సి అనే పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే సో మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలాగైతే మనం ఓ టు బి డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఫోర్ బి డాష్ స్క్వేర్ మైనస్ ఓ టు ఓ ఫోర్ స్క్వేర్ రాసాము. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే సో మనకి ఏసీ లెంత్ తెలియదు కదా. సో ఏసీ లెంత్ తెలియదు. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఓ టు ఏ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ టు ఏ డాష్ స్క్వేర్ మైనస్ ఓ టు సి స్క్వేర్ అని రాస్తాం. కానీ ఓ టు సి అనేది ఇందాకలాగా మనకి వై కాదు, ఎందుకంటే ఓ టు ఓ ఫోర్ అంటే వై, కానీ ఓ టు సి అనేది నాట్ వై. ఇక్కడ ఇప్పుడు ఏం రాస్తున్నాము అంటే సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ టు ఏ స్క్వేర్ మైనస్ ఓ టు సి స్క్వేర్. సో ఏసీ అంటే మనకు తెలీదు, ఏసీ స్క్వేర్ ఈజ్ అన్నోన్ వాల్యూ. ఏసీ అనే ఏసీని ఓ టు బి డాష్ అనుకోవచ్చు కదా సార్, అదే ఓ టు సి డాష్ అనుకోవచ్చు కదా సార్. ఏసీ అనేది ఓ టు సి డాష్ కాదు కదా. ఓ టు సి డాష్ ఒకసారి చూద్దాము. ఏంటి అందరూ ఉన్నారు క్లాస్లో? ఓకే, ఒకసారి ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలే, మళ్ళీ కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? సార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1/2 వరకు ఇక్కడ వరకు అర్థమైందా? నోట్స్ రాస్తున్నారమ్మా, నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు? సార్ నోట్స్ నేను పెట్టింది చూడండి, మీరు ఓన్గా రాయాలనుకుంటే రాయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 1/2 వరకు